శ్రీకృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రావణభూతి గురువుకు నమస్కరించి లేచి నిలబడి, గురువుగారు, మనం ప్రమాణం అనేటువంటి ఒక జీవన విధానాన్ని మనం తీసుకొని జీవిస్తే అందరూ సుఖమయంగా ఉంటారని అన్నారు. అనుమాన ప్రమాణం అందులో కొద్దిగా మనకు దుఃఖాన్ని మరియు సుఖాన్ని కూడా ఇస్తుందని తెలియజేశారు. అంతరాత్మ అనేది ఒకటి ఉందని మీరు తెలియజేస్తున్నారు కదా. ఈ అంతరాత్మ ఇదివరకు చెప్పారు, పరమాత్మకు ఎటువంటి గుణాలు ఉన్నాయో ఈ అంతరాత్మ కూడా అలాంటి గుణాలే ఉంటాయి. ఎందుకంటే మనం జీవాత్మగా ఉన్నాం కనుక, ఈ జీవం పోసుకొని పరమాత్మలో మనలో ఉన్నాడు కనుక ఆ గుణాలన్నీ మనలో కూడా ఉన్నాయి అనేది మీరు స్పష్టంగా తెలియజేశారు. ఆ గుణాలన్నింటినీ మర్చిపోయి పాపకర్మలు చేస్తూ ఉంటారు అని అన్నారు. అయితే ఈ అంతరాత్మ ప్రబోధం అనేది కూడా మనకు ఒక ముఖ్యమైన అంశం కదా. ఈ అంతరాత్మ ప్రబోధం కూడా మనకు జ్ఞానంగా ఎందుకు స్వీకరించకూడదు అని అడిగాడు. సత్యనిష్ఠులు అతనిని చూసి కూర్చోమని చెప్పి, నీవు చెప్పినది 100% సత్యము. అంతరాత్మ ప్రబోధమే ఆప్తవాక్యము. ఆప్తవాక్యానికి అంతరాత్మ ప్రబోధానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. వెంటనే మందాకిని పైకి లేచి, గురువుగారు, అంతరాత్మ వేరు, ఆగమ ప్రమాణం వేరు కదా, మరి ఈ రెండు ఎలా ఒకటి అవుతుంది అని అడిగింది. అంతరాత్మ అంటే అర్థం ఏమిటి తెలుసుకోవాలని అనుకునే విషయాన్ని అనుసరించే మనం 108 పూసల యొక్క జపం, 18 భారతమంతా మహాభాగవతం అంతా కూడా 18 అధ్యాయాలు, 18 అక్షోహుల సైన్యం, 18 రోజుల యుద్ధం, ఇవన్నీ కూడా 18 కాదంటే మానవ జీవిత విశేషమే ఈ 18. వైపు ఉన్న ఒకటి పరమాత్మ అని మనం తెలుసుకున్నాం. ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. పాపం దుర్యోధనాదులకు కానీ వచ్చి ఉంటే ఈ యుద్ధమే జరిగేది కాదు, ఇంత నష్టం జరగదు. ఇక్కడ పగ ప్రతీకారం అనేది తీవ్ర రూపంలో ఉంది. అది రజోగుణము తమోగుణ ప్రధానమై ఉంది. ఎవరిలో? దుర్యోధనుడిలోను, శకునిలోను, దుశ్శాసనుడిలోను మరియు కర్ణుడిలో కూడా. కర్ణుడిలో దానగుణం ఉన్న ఇటువంటి ధర్మజ్ఞానం అతనికి లేదు. ఆ సభలో నిష్ఠాపరుడు, సర్వధర్మ శాస్త్రవేత్త, సర్వజ్ఞుడు, దీర్ఘాయుష్మంతుడైనటువంటి భీష్మాచార్యులు ఉన్నారు. భీష్మాచార్యులు కూడా ఉన్నారు. ధర్మపరులు ఆ సభలో ఉన్నారు. వారు అధర్మం వైపు నిలబడి ఉన్నారు. అంత అంతరాత్మ ప్రబోధం ఉంది కదా. మరి అంతరాత్మ ప్రబోధాన్ని తెలిసి కూడా వారు ఎందుకు దుర్యోధనుడిని వారించలేకపోయారు? లోనూ అంతరాత్మ ప్రబోధం ఉంది. ఎందుకంటే భీష్ముడు సత్యనిష్ఠాపరుడు కోసం మాట ఇచ్చి భీష్మమైన ప్రతిజ్ఞ చేసి జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా నిలిచినటువంటి ఒక మహానుభావుడు, మహా వ్యక్తి. అటువంటి వాడు ఇక ఎందులోనూ మనకు కనరాడు. ఆయన కూడా అంతరాత్మ చెబుతూ ఉన్నా కూడా దుర్యోధనుని వారించాడు. వినకపోతే మరలా నోరు తెరవలేక కూర్చున్నాడు. మీరు అడిగిన సమాధానం ప్రశ్న ఏమిటంటే, ఆత్మ ఆగమ ప్రమాణం ఎలా ఒకటవుతుంది? పరమాత్మ చెప్పినదే కదా మన ఆప్తులు. ఆగమ ప్రమాణాలన్నీ కూడా పరమాత్మ స్వయంగా వినిపించింది, వాళ్ళు దాన్ని గ్రంథస్థం చేశారు. ఈ యొక్క జ్ఞానం ఎవరిలో ఉంది? పరమాత్మలో ఉంది. పరమాత్మ నుండే వచ్చింది, ఆత్మకు చెందినది. ప్రతి మనిషిలోనూ పరమాత్మ యొక్క స్వరూపం ఉంది కదా. అది కూడా అంతరాత్మే కదా, పరమాత్మ యొక్క ప్రతిరూపమే కదా. ఆత్మలో ఉన్నటువంటి జ్ఞానం అంతరాత్మలో కూడా ఉంది కదా. ఆగమ ప్రమాణం చెప్పిన వారు అంతరాత్మ బట్టే చేశారు. ఇక్కడ ఎవరైతే సాత్వికులు, ధర్మపరులు, జ్ఞానపరులు అయితే చెబుతారో వారు కూడా వారి అంతరాత్మ ప్రబోధాన్ని అంగీకరిస్తారు. బాగా శ్రద్ధగా వినండి. అంతరాత్మ ప్రబోధం కొన్ని తేడాలను మరలా చర్చించుకుందాం. పరమాత్మ స్వయంగా వినిపించినటువంటి జ్ఞానాన్ని ఆగమ జ్ఞానము, ఆగమ ప్రమాణము అన్నారు. ఆగమ ప్రమాణాన్నే కదా వారు ఆచరించడానికి అందరికీ చెబుతున్నారు. ఆత్మ నుంచి వచ్చిన ఆగమ ప్రమాణము ఉన్న పరమాత్మలో కూడా ఎందుకు ఉండదు? జీవాత్మలో ఉండి తీరుతుంది కదా. ఒకటైనప్పుడు అంతరాత్మ ప్రబోధము, ఆగమ ప్రమాణము వేరువేరుగా ఎలా కనబడుతుంది? కాదు కదా. జ్ఞానం ఉన్నది ఒకటే. ఎవరు బోధించిన జ్ఞానం జ్ఞానమే, సత్యం సత్యమే, ధర్మం ధర్మమే. ఇప్పుడు ఈ అంతరాత్మ ప్రబోధన గురించి తెలుసుకుందాం. అన్నట్లుగా అంతరాత్మ ప్రబోధం అందరిలో ఒకే తీరులో ఉందా?
అంటే లేదు. ఎందుకు లేదు? ఆత్మ ప్రబోధం సత్యమైనప్పుడు అందరిలోది అందరికీ హెచ్చరిస్తున్నప్పుడు మరి కొందరు మాత్రమే విని జ్ఞానంతో ప్రమాదాలను తప్పించుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం ప్రమాదాల్లో పడి కష్ట సుఖాలు అనుభవిస్తూ జీవిస్తారు. దీనికి కారణం ఏమి అంటే ఇక్కడ మనం ప్రకృతి బద్ధులం. ఇది బాగా మీరు తెలుసుకోవాలి. మానవులందరూ సకల జీవరాశులు ప్రకృతి బద్ధులు. అంటే ప్రకృతి మనకు తల్లి. తల్లి నుంచి సంక్రమించిన గుణాలు మనకు సంక్రమిస్తాయి. తల్లికి ఉన్నది త్రిగుణాలు ఉన్నాయి. ఈ త్రిగుణాలు మనకు కూడా ఉంటాయి. మనలో ఉన్న ఆత్మ తండ్రి, పురుషుడు, పరమాత్మ. ఆయన నుంచి వచ్చినటువంటి ఈ ప్రకృతి ఆయనకి భార్య. భార్యాభర్తల కలయిక వల్లనే కదా సంతానం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఈ ప్రకృతి గుణాలన్నీ మనకు కూడా వచ్చాయి. పరమాత్మకు లేదు. ఆయన త్రిగుణాతీతుడు. అంటే అతనికి ఎందుకు ఉండాలి త్రిగుణాలు? అవసరం లేదు. సర్వగుణాలు ఆయనదైనప్పుడు ఈ త్రిగుణాలు ఆయన ఏం చేస్తాయి? ఆయనే సృష్టించిన దాన్ని ఆయనకి ఎందుకు ఉంటుంది అని మాయా ప్రపంచమైనటువంటి ఈ ప్రపంచానికి తల్లి అయిన ప్రకృతి చెందినటువంటి ఈ త్రిగుణాలు గుణ ప్రధానులు. వీళ్ళు అంతరాత్మ నిరంతరం మేల్కొని ఉంటుంది. అంటే ఒకప్పుడు నిద్రపోయి మరొకప్పుడు మేల్కొని ఉండదు. ఆత్మ అనేది ఎప్పుడు కూడా ప్రకాశవంతమైనది, స్వయం ప్రకాశమైనది, స్వయం జ్ఞానితమైనది. కనుక సాత్వికులు అనేవారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. వారు నిశ్చలమైన హృదయంతో, నిర్మలమైనటువంటి మనసుతో ఎటువంటి చిత్తవృత్తులను రోనికి రానికుండా నిరోధించగలిగి ఉంటారు. కనుక అంతరాత్మ అనేది వారికి సరైన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది. ఏది మంచో ఏది చెడ్డో తెలియజేస్తూ ఉంటుంది. కనుక వారు చెడుని విడిచిపెట్టి మంచిని మాత్రమే స్వీకరిస్తారు. తర్వాత రెండోది రజోగుణం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ముందే తెలుసుకున్నాం. ఈ రాగద్వేషాలతో కలిగి పై అధికారం చెలాయించాలనే పదవి వ్యామోహం పెరిగిపోయి, ధనదాహం పెరిగిపోయి, చేయరాని కర్మలు చేస్తూ పైకి మాత్రం వ్యక్తుల్లాగా నటిస్తూ సూత్రాలు వల్లిస్తూ ఉంటారు. చెప్పే మోసపుకారి మాటలు, మాయ మాటలు ప్రజలు నమ్మబలికేలాగా చెబుతూనే ఉంటారు. చెప్పింది పదే పదే చెబుతూ ప్రజల్ని కూడా మాయ చేస్తూ మోసం చేస్తూ ఉంటారు. అంతరాత్మ ప్రబోధం ఉండదా? ఆత్మ ప్రబోధం ఉంటే ఎందుకు అసత్యం చెబుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు, అధికారం పొందాలని తప్పిస్తున్నారు? అబద్ధంగా పోవడం తెలియదా వీరికి? ఇది రజోగుణ స్వభావం. మూడవది ఉంది తమో గుణ స్వభావం. అంటే కటిక చీకటి, అంటే పూర్తిగా అజ్ఞానం పూర్తి కమ్మేసి ఉంటుంది. వీళ్ళు అంతరాత్మ అడుగంటిపోయి ఉంటుంది. వీళ్ళు ఉన్నటువంటి పంచజ్ఞానేంద్రియాల ప్రభావం మరియు మనసు ప్రభావం మరియు అహం ప్రభావం, ఈ మూడు కలిసి విపరీతమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చి ఆత్మను అసలు దర్శించకుండానే అణిచివేయబడి ఉంటుంది. వీరిలో అంతరాత్మ ప్రబోధం పనిచేయదు. దుర్మార్గపు నీచ నికృష్ట కార్యాలు చేస్తూ హింసిస్తూ చేస్తూ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తూ వచ్చేవారు ఆత్మ ప్రబోధం అది హాయిగా ప్రశాంతంగా లోపల ఉండిపోతుంది. వీరికి ఎటువంటి సలహాలు ఇవ్వదు. అంటే వీరు తమో గుణ ప్రధానులు అనేక మార్లు చెప్పుకున్నాం. కనుక ఈ మూడు గుణాల ప్రభావం కూడా అంతరాత్మ ప్రబోధం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక దొంగ ఉన్నాడు అనుకుందాం. ఆ దొంగ దగ్గరికి వెళ్ళి, దొంగతనం తప్పు కదా, నీ అంతరాత్మ నీకు చెప్పడం లేదని అంటే, నాకు ఇది అలవాటైన వృత్తి, మనం దొంగిలించమనే చెప్తుంది, నేను అదే ఆచరిస్తున్నాను అంటాడు. వాడు అహము, మనస్సు ఇవన్నీ కలిసి మనం అసలుపై కనపడని కూడా చేయడం వల్ల ఇలాంటి మాటలు వస్తాయి. అదే ఒక హంతకుడిని పట్టుకొని ఇచ్చేటప్పుడు ఎందుకు ఇలాంటి పని చేశావు అంటే, ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి చేశాను. అంతరాత్మ ప్రబోధం ఇది. అంతరాత్మవి ఇతన్ని హత్య చేయమని, చెరచమని చెప్పిందా? వీరు చేసే కర్మలంతా కూడా అంతరాత్మ మీద నెట్టేస్తారు. దుష్కర్మలు చేసేవారిని ఎవరిని ఏమడిగినా సమర్థించుకుని చెప్తారే కానీ వారు అంతరాత్మను మేలుకొల్పి చెప్పడం లేదు. అంతరాత్మ మేలుకొనాలంటే ఏం చెయ్యాలి? వాడు సత్యనిష్ఠుడై ఉండాలి, ధర్మబద్ధుడై ఉండాలి, నీతిని ఆచరిస్తూ ఉండాలి, భగవంతుడి యొక్క సర్వ సద్గుణాలను కనీసం కొన్ని గుణాలైనా కలిగి ఉంటే అంతరాత్మ ప్రబోధం ఇది చెడు పని చెయ్యొద్దు అని చెప్తుంది. తేడాలు మనం బాగా గమనించాలి. దుర్మార్గం పని చేసే వాళ్ళందరూ కూడా ఆత్మ వంచన చేసుకొని చేస్తూ ఉంటారు. ఆత్మ వంచన అంటారు. అంటే ఆత్మ లోపల రానియకుండా దాన్ని వంచేసి, దాన్ని పూర్తిగా అణగదొక్కేసి, దాని యొక్క స్వరూపం కనబడకుండా చేసి, అలాంటిది ఒకటి ఉందనే జ్ఞానం కూడా వీరికి ఉండదు. ఒక రజోతమో గుణ ప్రధానులు అంతరాత్మ యొక్క
సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సత్యనిష్ఠులు తెలియజేసి నీకు ఏదైనా బోధపడిందా, సందేహం ఏమన్నదో అడిగాడు. గురువుకు నమస్కరించి కూర్చుంది. రోజు చర్చలో అంతరాత్మ ప్రబోధ ప్రమాణాన్ని సత్యనిష్ఠులు ఇలా తెలియజేశారు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం. ఓం తత్సత్.